సాతాను బైబిల్ ప్రకారం నిజమే. యేసుక్రీస్తు ద్వారా ఓడిపోయిన శత్రు. విశ్వాసులమైన మనము నిత్యము భయము, శోధనలు, ఆత్మీయ యుద్ధాలతో పోరాడుతున్నాము. సాతాన్ను ఎలా ఎదుర్కోవాలో తెలియదు. కాబట్టి మనం బైబిల్ ఆధారంగా సాతాన్ను ఎలా జయించాలో వాక్యం చెప్తోంది. యేసు నామంలో నిలబడాలి. యాకోబు 4:7 కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని వాక్యాన్ని ఆయుధంగా ఉపయోగించాలి. ఎఫెసీలు 6:17 మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. యేసు రక్తంచే జయించాలి. ప్రకటన గ్రంథం 12:11 వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించియున్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. విశ్వాసములో నిలకడగా ఉండాలి. 1 పేతురు 5:9 లోకమందున మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. పరిశుద్ధ జీవితం జీవించాలి. ఎఫెసీలు 4:27 అపవాదికి చోటియ్యకుడి. ప్రార్థనలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. మత్తయి 26:41 మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము. ప్రార్థన లేని జీవితం ఆత్మీయ పరాజయం. యేసుక్రీస్తులో మనం జయం పొందిన వారం. సాతానికి మనపై ఎలాంటి అధికారము లేదు. అపవాది ఇప్పటికే కల్వరి శిలువ దగ్గర ఓడిపోయాడు. మన విజయం మన బలంతో కాదు, యేసుతో ఉన్న సంబంధంలో ఉంది. విధేయతలో, విశ్వాసముతో, ప్రార్థనలో జీవిస్తే సాతాను మన ముందు నిలవలేడు. యుద్ధము యెహోవాదే. యేసుక్రీస్తులో సాతాను ఎదిరించే శక్తి మనం పొందుదాం. దేవుని వాక్యానికి లోబడమని చెప్తోంది. వాక్యానికి లోబడి అపవాది యొక్క ప్రతి కార్యాన్ని, భయాన్ని, అబద్ధాన్ని, ప్రతి శోధనను జయిద్దాం. యేసు పవిత్ర రక్తంచే నన్ను, మా కుటుంబాన్ని, మా బిడ్డల కుటుంబాలను కప్పుతున్నాం. గొర్రెపిల్ల రక్తం చేత మేము ప్రతిరోజు జయించుచున్నాం. సాతానికి మా జీవితాలపై ఎలాంటి అధికారము, హక్కు లేదు. ఆత్మ యొక్క ఖడ్గమైన దేవుని వాక్యాన్ని ధరించుచున్నాం. యేసుక్రీస్తు శిలువపై సాతాన్ని ఇప్పటికే జయించాడని ప్రకటిస్తున్నాం. లోకములో ఉన్న దానికంటే మాలో ఉన్నవాడు గొప్పవాడు. ప్రార్థన. సైన్యములకు అధిపతి అయిన యెహోవా, నీకు వందనములు. నీవే మా ఆశ్రయము, మా దుర్గము. నీవే మా విజయము, మా బలము. మా జీవితాలను, మా పోరాటాలను నీకు సమర్పిస్తున్నాం. అపవాది సంకెళ్లతో బంధింపబడిన వారి పక్షముగా యుద్ధము యెహోవాదే అని ప్రకటిస్తూ మీరిచ్చిన విజయానికై కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.